మధుమేహ వ్యాధి ఉన్నవారిలో ఈ యొక్క రక్తంలో బ్లడ్ గ్లూకోజ్ షుగర్ లెవెల్స్ పెరిగినందువల్ల వాళ్ళ యొక్క రక్తనాళాల సప్లై తగ్గి ఈ యొక్క కన్ను లోపల ఈ రెటినా అనే నరంలోని చిన్న చిన్న రక్తనాళాలని ఎఫెక్ట్ చేసినప్పుడు దాన్ని డయాబెటిక్ రెటినోపతి అని అంటాం. డయాబెటిక్ రెటినోపతి అనేది ఈ రెటినా అనే ప్రదేశంలో మనకి సెంటర్ భాగంలో గనక ఈ యొక్క రక్త బ్లడ్ సప్లై తగ్గి రక్తనాళాలు కనుక బ్లడ్ డిపాజిట్స్ కానీ ప్రోటీన్ డిపాజిట్స్ కానీ పారదర్శకమైన మెంబ్రేన్ రెటినాలో కనుక ఏర్పడినప్పుడు చూపు అనేది మందగిస్తుంది. సో ఈ యొక్క రెటినా అనేది ఒక ఆప్టిక్ నర్వ్, దెన్ సెంటర్ భాగంలో మ్యాక్యులా అనేది ఒక భాగం. ఈ మ్యాక్యులా అనే భాగం అనేది మన యొక్క సునిశ్చితమైన చిన్న చిన్న అక్షరాలు కనబడే చూపుకి కారణమైన ప్రదేశం. సో ఈ కారణంలో కనుక మనకి ఈ రెటినాలో ఈ డయాబెటిక్ రెటినోపతి ఉన్నవారిలో ఈ యొక్క బ్లడ్ సప్లై తగ్గినందువల్ల అక్కడ ప్రోటీన్ డిపాజిట్లు కానీ రక్తపు హెమరేజ్లు కానీ అక్యుములేట్ అయినప్పుడు అక్కడ వాళ్ళకి వాపులాగా వచ్చి దాన్ని మ్యాక్యులర్ ఎడిమా అంటాము. సో దీనివల్ల వారికి చూపు అనేది తగ్గుతుంది. మధుమేహ వ్యాధి ఉన్నవారిలో ఎప్పుడైనా కన్ను చూపులో కనుక బ్లాక్ స్పాట్స్ అవి కనబడ్డాయి అంటే అది ఇట్ కుడ్ బి ఈవెన్ ఏ సివియర్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి వేర్ ఈ కొత్త రక్తనాళాలు బ్రేక్ అయ్యి విట్రస్ హెమరేజ్ వల్ల కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నిటికీ కనుక్కోవాలంటే ముఖ్యమైన పరీక్ష కన్ను పరీక్ష ఏమిటంటే డైలేటెడ్ ఐ ఎగ్జామినేషన్ అని మనం అంటాము. డైలేటెడ్ ఐ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే మన కన్ను పాప లోపల డ్రాప్స్ వేసి లోపల ఉన్న ప్యూపుల్ని మనం వ్యాకోచింపజేసి లోపల ఉన్న కన్ను ముందు భాగంలో కటకం అది కూడా క్లియర్గా ఉన్నప్పుడు లోపల మనకి ఈ యొక్క రెటినా పరీక్ష అనేది మనకి జరుగుతుంది. సో మధుమేహస్తులు అందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారైనా ఖచ్చితంగా డైలేటెడ్ ఐ ఎగ్జామినేషను రెటినా పరీక్ష అనేది చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ పరీక్ష వల్ల మనకి కన్ను లోపల అంధత్వం కలగజేసే ఈ రెటినోపతి యొక్క సైన్స్ అన్నీ కూడా మనం కనుక్కోవడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అదేవిధంగా ఫండస్ ఫోటోగ్రఫీ అనగా ఫండస్ కెమెరాతోటి ఈ యొక్క రెటినా యొక్క పరీక్ష చేసి ఒక ఫోటోగ్రాఫ్ లాగా చేసినా కూడా ఈ యొక్క రెటినోపతి యొక్క సూచనలన్నీ కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. డయాబెటిక్ రెటినోపతి మైల్డ్ స్టేజ్లో కానీ మోడరేట్ స్టేజ్లో కానీ ఏదైతే జస్ట్ డాట్స్ హెమరేజెస్ వచ్చి కొంచెం జస్ట్ ఎల్లో స్పాట్స్ లాగా ఈ ప్రోటీన్ డిపాజిట్స్ ఏర్పడినప్పుడు షుగర్ కంట్రోల్ ద్వారా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ద్వారా దాని యొక్క రెటినోపతిని అనే దాన్ని స్టేబుల్గా ఉండడానికి అవకాశం ఉంది. బట్ ఎప్పుడైతే ఈ యొక్క రెటినోపతి సివియర్ స్టేజెస్లో పెరుగుతుందో అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడతాయో అప్పుడు దానికి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఈ యొక్క రెటినోపతి అనే దాన్ని మనం స్టేబుల్గా ఉంచవచ్చు.